వెంకటాద్రి సమం స్థానే బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశు సమో దేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వరుని మించినటువంటి దైవం లేదు, తిరుమలను మించినటువంటి పవిత్రమైనటువంటి స్థలం లేదు అనేది మన పెద్దలందరికీ ఉన్నటువంటి నానుడి. దాని విషయంలో ఎవరు కూడా ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఏదైతే రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర చౌదరి చేసిన, లడ్డూలో జరగని కల్తీని జరిగినట్టుగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న స్వామివారిని, ఆయన మాత్రం ఆయన యొక్క మహిమలను ఎప్పటికీ ప్రదర్శిస్తూనే ఉంటారు. ఆయనను ఆయన కాపాడుకుంటూ ఆయన మనకి ఏ విధంగా మనల్ని ఆయన చల్లగా చూస్తాడో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో ఆయన కల్తీ జరిగిందని చెప్పలా, ఏకంగా లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అని చెప్పారు. ఎనిమల్ ఫ్యాట్ ఆయన అన్నమాటను మీకు వినిపిస్తాను తర్వాత. నేను ఈ వీడియో అయిన తర్వాత జంతువుల కొవ్వు వాడారు, ఎనిమల్ ఫ్యాట్ను వాడారు, దేనికి బదులుగా? నెయ్యికి బదులుగా అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ తర్వాత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోపణ చేసిందే తడవుగా విచారణ కోసం ఒక సిట్ను కూడా ఏర్పాటు చేసేశారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేశారా లేదా అన్నది తేలక ముందే ఆ సిట్ను క్లోజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆయనకు ఏర్పడ్డాయి. ఆయన సిట్ని ఒకదాన్ని ఏర్పాటు చేసేసి విచారణ ప్రారంభించమనేసరికి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత మీరే ఆరోపణ చేసి మీరే సిట్ ఎలా వేసుకుంటారు అని సుప్రీంకోర్టు వారు ప్రశ్నించిన తర్వాత సుప్రీంకోర్టు పరిధిలో మరి మేము సూచించిన ప్రకారం ఫలానా వాళ్ళని పెట్టుకొని సిట్ని వేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన తర్వాత, సిఐడి ఆధ్వర్యంలో జరగాలని చెప్పిన తర్వాత దాని క్రమం మొత్తం మారిపోయింది. ఆ తర్వాత నానా యాగి చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సనాతనవాదిగా మరి తానొక్కడే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల్లో సనాతనవాది అనే విధంగా తీవ్రంగా స్పందించారు. దేవాలయాల మెట్లు గడిగారు, కాషాయం ధరించారు, మరి కాకి బట్టలు వదిలేశారు. చాలా లోతుకి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి విపరీతంగా ప్రజలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఆందోళనలు అనేవి ప్రజల్లో పెరిగిపోయినాయి, భక్తుల్లో మరీ ముఖ్యంగా భక్తుల్లో పెరిగిపోయినాయి. ఆందోళనల్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్లటంలో చేయాల్సిందల్లా చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు. వాళ్లకు తోడేటు హిందూ సంఘాలు, మత సంఘాలు, జై బజరంగ్ దళ్ అంటూ బజరంగ్ దళ్ సంఘాలు అన్ని కూడా అందరూ కూడా తోడయ్యారు. అది పెద్ద నానా యాగి అయింది. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఆరోపణ చేసి ఆయనే ఎట్లా విచారణ చేసుకుంటారని గౌరవ సుప్రీంకోర్టు వారు ఆదేశించిన తర్వాత సిఐడి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విచారణ ఏదైతే ఉన్నదో, నెయ్యి కల్తీ జరిగింది నిజమే అని ఒప్పుకున్నారు. నెయ్యి కల్తీ జరిగిందనేది నిజమేననేది సిఐడి వారు ప్రత్యేకించి ఒప్పుకోవాల్సినటువంటి పనేం లేదు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. తిరుమల తిరుపతి బోర్డు వారు, టీటీడీ వారు 3 రకాలుగా 3 దశల్లో దాని మీద మరి టెస్టులు చేయిస్తారు. 3 టెస్టుల్లో కూడా కల్తీ జరిగినట్లుగా వాళ్ళకి నిర్ధారణ అయిన తర్వాత మరి దానిని ఎన్డీడీబీకి పంపించారు. ఆ ఎన్డీడీబీలో కూడా వాళ్ళు ఏం చేశారు, వనస్పతి అంటే
మొక్కల సంబంధించినటువంటి ఆయిల్ కలిసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దానిని ఆసరాగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ కూడా కలిసి ఉండవచ్చు, అయితే దీని మీద ఫర్దర్ టెస్టులు చేయవలసి ఉంది అని వాళ్ళు ఎక్కడో పెట్టిన దాన్ని తీసుకొచ్చేసి ఆయన అసలు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అని తీవ్రమైనటువంటి ఆరోపణలు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి చేశారు. ఆ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆగ్రహాన్ని ఆ పాలకులు కూడా చవి చూడవలసి వచ్చింది. నేను ఉదాహరణతోటి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే ఈ విచారణ జరుపుతున్నటువంటి వీళ్ళు ఆ నెయ్యిని వాడలేదు, నెయ్యిని వెనక్కి పంపించేశారు అనే విషయాన్ని తేటతెల్లం చేశాయి. అంటే నెయ్యిలో కల్తీ జరిగింది మాట నిజమే, లడ్డూలో కల్తీ జరగలేదు కాక జరగలేదు అని తేల్చేసింది. అంటే లడ్డూలో పవిత్రమైనటువంటి లడ్డూని అపవిత్రమైన చేయాలని చూసిన వాళ్ళు ఎవరు అనేది విజ్ఞులైనటువంటి భక్తులు ప్రజలు తేల్చుకోవాలి. దానిలో కూడా రాజకీయ ప్రయోజనాలు ఆశించి దానిని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ పట్ల వీరి మనసుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలని భక్తులు మార్చుకోవాలనేది నా విన్నపం. ఇదే సందర్భంలో వాళ్ళు విచారణలో ఏం చెప్పారంటే, ఏదైతే కల్తీ నెయ్యి ఒక ఏఆర్ డైరీయే కాదు, బోలో డైరీ, వైష్ణవి డైరీ వాళ్ళ అందరి దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది. అయితే ఇక్కడ మేము విచారణ చేస్తున్నటువంటి అంశం వల్ల ఏంటంటే, సప్లై చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి ఏఆర్ డైరీకి ఎందుకు ఆర్డర్ ఇచ్చారు, సప్లై చేయలేదు అని చెప్పి తెలిసినా కానీ కెపాసిటీ ఉందా లేదా అనేది లేకుండానే తెలుసుకోకుండానే ఎందుకు వాళ్ళకి ఆర్డర్ ఎవరు కట్టబెట్టారనే దాని మీద మాత్రమే విచారణ జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంకా కొద్దో గొప్ప ఎవరైనా సరే భక్తులు మనం తిన్నటువంటి లడ్డు అపవిత్రమైందని కానీ స్వార్థంతో రాజకీయ ప్రయోజనాలను ఆశించి మరి హిందువుల మనోభావాలతోటి ఆడుకున్నటువంటి క్రీడలో భాగంగా ఇంకా ఎవరైనా సరే బాధపడి ఉంటే, ఆ అంశం గురించి ఇంకా నెయ్యిలో కల్తీ కలిసిందేమోననేటటువంటి లడ్డూలో కల్తీ ఉన్నదేమోననేటువంటి ఆలోచన ఉంటే వాళ్ళందరూ కూడా బయటికి రండి. శ్రీవారే కాపాడుకున్నారు, ఎక్కడ కూడా లడ్డూలో కల్తీ జరగలేదు. ఆ సాహసం కూడా ఇక ముందు కూడా జరగదు. ఎందుకంటే టీటీడీలో ఉన్నటువంటి విధానాలు అవి అక్కడ 3 రకాలుగా చెక్ చేసిన తర్వాత ఆ నెయ్యి యోగ్యమైతేనే వాడతారు, నెయ్యిలో కల్తీ జరిగిందంటే వాడరు లడ్డూలు అనేటటువంటి విషయాన్ని గుర్తించి రాజకీయాలకు అతీతంగా ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. భక్తులు ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ మధ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఆదాయం తగ్గిందని అంటున్నారు. అలాంటి అపోహలేమీ లేకుండా స్వామివారి పట్ల ఎప్పుడు కూడా మనం ప్రదర్శించాల్సినటువంటి భక్తి ప్రణామాలు ప్రదర్శించవలసిందేనని చెప్పేసి ఒక వెంకటేశ్వర స్వామి భక్తునిగా మనవి చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.